చూస్తున్నాం తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైతో పాటు పలు జిల్లాల్లో నిన్నటి నుంచి వర్షం కురుస్తూనే ఉంది. దీంతో అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ట్రాఫిక్ జామ్లతో వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇదిలా ఉంటే నేటి నుంచి మరో 4 రోజుల పాటు తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ విభాగం అంచనా వేసింది. తిరువల్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, నాగపట్నం, రామనాథపురం, చెన్నై ప్రాంతాలకు రెడ్ అలర్ట్ను జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా గుర్తింపబడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉందని ఐఎండీ తెలిపింది. ఈ అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా మారనుంది. ఈ వాయుగుండం డిసెంబర్ 3 నాటికి తుఫానుగా మారే అవకాశం ఉందని, ఆ తర్వాత వాయువ్య దిశగా పయనించి డిసెంబర్ 4వ తేదీన తెల్లవారుజామున తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరాలకు చేరుకుంటుందని హెచ్చరించింది. భారీ వర్షాల కారణంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. చెన్నైలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏర్పాటు చేసిన పర్యవేక్షించారు. అయితే రాష్ట్రంలో వర్షపాతం పరిస్థితిని అడిగి మరీ తెలుసుకుంటున్నారు. చెన్నై కార్పొరేషన్ ప్రారంభించి 1913 హెల్ప్ లైన్ కు నుండి వచ్చిన కాల్స్ కు కూడా తమిళనాడు సీఎం స్టాలిన్ సమాధానమిచ్చారు. వచ్చిన ఫిర్యాదులను ఆలస్యం చేయకుండా పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. అలాగే అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని చెప్పారు.